హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో రిలీజ్ అయిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ కెరీర్లో 7వ సినిమాగా వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆది సినిమా షూటింగ్ దశలో ఉండగానే సింహాద్రి నిర్మాత దొరసామి రాజుకు ఓ సినిమా చేస్తానని మాట ఇస్తాడు ఎన్టీఆర్. ఆయనకిచ్చిన మాట కోసం ఓ మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్. పైగా అప్పుడు ఎన్టీఆర్ కెరీర్ ప్రమాదంలో పడింది. నాగా, అల్లరిరాములు లాంటి డిజాస్టర్లు వచ్చి పడ్డాయి. దీంతో ఏ కథ చేయాలో ఏ కథ చేయకూడదో అని తలపట్టుకున్నాడు ఎన్టీఆర్. నిర్మాత దొరసామి రాజు చెప్పడంతో ఓ పేరుగాంచిన డైరెక్టర్ కి ఓకే చెప్పాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కి కథ నచ్చడంతో సినిమా కూడా మొదలు పెట్టారు. కాలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ ఈ సినిమా. ఎందుకనో నిర్మాత దొరసామి రాజుకు ఈ లవ్ స్టోరీ సబ్జెక్ట్ నచ్చలేదు. అది ఇలాంటి పవర్ఫుల్ సినిమా తర్వాత ఈ లవ్ స్టోరీ సబ్జెక్ట్ ఎన్టీఆర్ కు సూట్ అవ్వదు అనుకున్నాడో ఏమో. ఇక మళ్ళీ కథల వేటలో పడ్డారు ఎన్టీఆర్. ఓసారి తన ఇంట్లో బొబ్బిలి సింహం సినిమా చూస్తున్నారు ఎన్టీఆర్. చూసిన తర్వాత ఇది కథ అనుకున్నారేమో ఎన్టీఆర్. ఈ సినిమాకు రైటర్ విజయేంద్ర ప్రసాద్ అని తెలుసుకొని అప్పటికే విజయేంద్ర ప్రసాద్ కు ఎన్టీఆర్ కు పరిచయం ఉండడంతో ఫోన్ చేసి నాకు బొబ్బిలి సింహం లాంటి కథ కావాలని అడిగారట ఎన్టీఆర్. ఇక విజయేంద్ర ప్రసాద్ అప్పటికే బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సింహాద్రి కథను ఎన్టీఆర్ కు చెప్పారు. అదే టైంలో రాజమౌళి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. సింహాద్రి లైన్ చెప్పారు. అది నిర్మాతలకు నచ్చింది. అయినప్పటికీ దొరసామిరాజు, విజయ్ కుమార్ వర్మలకి రాజమౌళిపై తెలియని డౌట్ ఉంది. స్టూడెంట్ నెంబర్ 1 వంటి క్లాస్ సినిమా తీసిన రాజమౌళి సింహాద్రి వంటి మాస్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయగలడా అనేది నిర్మాతల డౌట్. అయినప్పటికీ స్టూడెంట్ నెంబర్ 1 వంటి సక్సెస్ ఇచ్చాడు కదా. పైగా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి కాబట్టి మొండి ధైర్యంతో ముందుకు సాగారు. అలా సింహాద్రి స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సగం కంప్లీట్ అయ్యేసరికి బడ్జెట్ శృతి మించింది. మొదట నిర్మాతలు కంగారు పడినా తర్వాత వారికి ధైర్యం వచ్చింది. ఓ ఫైట్ లో భాగంగా ఎన్టీఆర్ తలకి గాయం కూడా అయ్యింది. అయినా అతను ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు ఎన్టీఆర్. తర్వాత ఈ సినిమా బడ్జెట్ పెరిగినా అనుకున్న టైంకే షూటింగ్ కంప్లీట్ చేశారు. 2003 జూలై 9న ఈ సినిమా రిలీజ్ చేశారు. మొదట స్లోగా ఉన్న తర్వాత మౌత్ స్టాక్ స్ప్రెడ్ అయ్యి బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ కు బీభత్సంగా నచ్చేశాయి. హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోయింది ఈ సినిమా. 250 కేంద్రాల్లో 50 రోజులు, 150 కేంద్రాల్లో 100 రోజులు, 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడి రికార్డులు సృష్టించింది ఈ సినిమా. తర్వాత ఈ సినిమాను విజయకాంత్ తమిళంలో రీమేక్ చేశారు, కానీ అది అక్కడ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత కన్నడంలో కూడా రీమేక్ చేశారు, అక్కడ ఫ్లాప్ అయ్యింది. ఇక సింహాద్రి మూవీ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ 3 రెట్లు పెరిగింది. అదండి సింహాద్రి మూవీ గురించి ఆసక్తికరమైన విశేషాలు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.